హాయ్ సందర్భంగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఐపీఎల్ కి సంబంధించి 7వ వీడియో. సో ముంబై ఇండియన్స్ టీం సంబంధించిన వీడియో. సో వాళ్ళు ఎవరెవరు కొన్నారు, ఎంత రేటు కొన్నారు అనే దాని గురించి అయితే వివరంగా మాట్లాడదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముంబై ఇండియన్స్ టీం గురించి చెప్పాలంటే, సో వాళ్ళు ఇప్పటికే 5 టైమ్స్ అయితే ఛాంపియన్. సో లాస్ట్ టైం అయితే వాళ్ళైతే లాస్ట్ లో అయితే ఎండ్ అప్ అయ్యారు. సో కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడు ఈ ఇయర్ అయితే వాళ్ళైతే పర్ఫెక్ట్ గా కొంతమంది ప్లేయర్స్ అయితే చూస్ అయితే చేసుకోరు కరెక్ట్ గా. సో వాళ్ళు ఎవరెవరిని చూసుకోరు, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏంది అనేది ఈ వీడియోలో అయితే వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఈ వీడియో చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, కుదిరితే ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కంటెంట్ మరింత చేయడానికి అయితే నాకైతే ఎంకరేజింగ్ ఉంటుంది. సో 10 మందికి చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా వాళ్ళ రీటైన్డ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ ఫస్ట్ రీటైన్డ్ ప్లేయర్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. సో వరల్డ్ నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్. సో ఈయనకి 18 కోట్లు ఇచ్చి అయితే వాళ్ళైతే రీటైన్డ్ అయితే చేసుకోరు. సో సెకండ్ రిటెన్షన్ వచ్చి సూర్యకుమార్ యాదవ్. సో ఈయనకి 16,35,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే రీటెన్షన్ అయితే చేసుకోరు. సో థర్డ్ ప్లేయర్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, వీళ్ళ కెప్టెన్. సో ఈయనకి 16,35,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ అయితే చేసుకోరు. సో ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ. సో వీళ్ళ ఎక్స్ కెప్టెన్. ఈయనకి 16,30,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ తీసుకోరు. సో ఈ ఇయర్ వచ్చిన రూమర్స్ ఏంటంటే, రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి అయితే సెట్ అయితే లేదు టీమ్ లో. సో రోహిత్ శర్మ ఆ టీం నుంచి అయితే వెళ్ళిపోవాలనుకుంటాని చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. సో కాకపోతే అదైతే నిజమైతే కాలేదు. సో ఆయన అయితే ఈ టీంలోనే ఉండు. సో వాళ్ళు 16,30,00,000 ఇచ్చి అయితే 30,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే రిటెన్షన్ తీసుకోరు. సో హ్యాపీయెస్ట్ థింగ్ ఏది. సో ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి తిలక్ వర్మ, మన తెలుగోడు. వీఆర్ ప్రౌడ్. మననే సౌత్ ఆఫ్రికా సిరీస్ లో 2 సెంచరీలు అయితే వేసిండు. సో ఈయనకి 8 కోట్ల ఇచ్చైతే రిటెన్షన్ అయితే చేసుకుండు. సో ఆ మ్యాచ్ కి ముందల ఏమన్నా ఈ రిటెన్షన్ ప్రాసెస్ జరిగి ఉంటే మాత్రం ఆయనకి ఎక్కువ అయితే పోయేటాడు. సో ఆ మ్యాచ్ రిటెన్షన్ అయిపోయిన తర్వాత ఆ సిరీస్ జరిగింది కాబట్టి ఈయనకి 8 కోట్లే వచ్చింది. సో ఒకవేళ యాక్షన్ లోకి వచ్చినా కానీ ఈయన ఎక్కువ ధరకు అయితే పోయేటాడు. సో మన తెలుగుడు కాబట్టి మన ప్రౌడ్గా అయితే ఫీల్ కావాలి. సో ఇప్పుడు యాక్షన్ లో ఎవరెవరు ఉన్నారనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి ట్రెంట్ బౌల్ట్. ఈయనకి 12,50,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే ఐపీఎల్ అయితే కొనిచ్చారు. సో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్. సో ఎక్సలెంట్ అయితే వేస్తాడు బౌలింగ్. సో జస్ప్రీత్ బుమ్రా ప్లస్ ట్రెంట్ బౌల్ట్ ఇద్దరు కలిసి మాత్రం వైల్డ్ ఫైర్ తగ్గేదేలే. సెవెంత్ ప్లేయర్ వచ్చేసి నమన్దీర్. సో ఈయనకి 5,25,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకుర్రు. సో ఈయన ఒక ఆల్రౌండర్. సో ఎయిత్ ప్లేయర్ వచ్చేసి కబీన్ మిన్స్. ఈయనకి 65,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే కొనేసారు. సో 10th ప్లేయర్ వచ్చేసి దీపక్ చహర్, ఎక్స్ సిఎస్కే ప్లేయర్. సో ఈయనకి 9,25,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోరు. సో ఈయన కూడా బాగానే ఇస్తాడు బౌలింగ్. సో 11th ప్లేయర్ వచ్చేసి రియాన్ రికిల్టన్. ఈయనకి 1 కోటి ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోరు. సో చూద్దాం ఈయన ఎట్లా ఆడుతారు. సో 12th ప్లేయర్ వచ్చేసి అల్లా గఫాంజర్. సో ఈయనకి 4,80,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 13th ప్లేయర్ వచ్చేసి విల్ జాక్స్. ఈయనకి 5,20,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే ఐపీఎల్ యాక్షన్ అయితే ఈయనైతే కొన్నారు. ఈయనని ఈయన ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్. సో ఈయనని ఆర్సీబీ వాళ్ళైతే రిటెన్షన్ అయితే చేసుకోవాలి, కాకపోతే చేయలేదు. సో లాస్ట్ ఇయర్ ఈయన ఒక సెంచరీ కూడా వేసిండు ఆ టీమ్ లో. సో 14th ప్లేయర్ వచ్చేసి అశ్విని కుమార్. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 15th ప్లేయర్ వచ్చేసి మిచెల్ శాంటనర్. ఈయనకి 2 కోట్ల ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకుర్రు. సో ఈయన కూడా ఇది కూడా బెస్ట్ బై అని చెప్పొచ్చు. సో 16th ప్లేయర్ వచ్చేసి రీస్ టోప్లే. సో 75 lakhs అయితే ఈయనకైతే ఇచ్చారు. సో 17th ప్లేయర్ వచ్చేసి కేఎల్ శ్రీ. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 18th ప్లేయర్ వచ్చేసి రాజ్ అంగడ్ బావా 30,00,000 ఇచ్చి అయితే ఈయనని కొన్నారు. సో 19th ప్లేయర్ వచ్చేసి డెవాన్ జాకబ్స్. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే సారీ బీవాన్ జాకబ్స్. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 20th ప్లేయర్ వచ్చేసి వెంకట పెరమెత్స. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 21 ప్లేయర్ వచ్చేసి అర్జున్ టెండూల్కర్, సన్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే తీసుకోరు. సో 22nd ప్లేయర్ వచ్చేసి లిజార్డ్ విలియమ్స్. ఈయనకి 75,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే యాక్షన్ లో కొనడం జరిగింది. సో 23rd ప్లేయర్ వచ్చేసి విఘ్నేష్ పుతార్. 30,00,000 ఇచ్చి అయితే ఈయనకైతే తీసుకోవడం అయితే జరిగింది యాక్షన్ లో. సో వీళ్ళైతే టోటల్ గా 23 ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. సో స్క్వాడ్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ప్లేయింగ్ లెవెన్ చూడడానికి ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉంది. సో ఇప్పుడు ముంబై యొక్క నా ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే చెప్తా. సో నా ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, విల్ జాక్స్. సో వీళ్ళిద్దరైతే ఓపెనింగ్ అయితే చేస్తారు. సో 1 డౌన్ వచ్చేసి తిలక్ వర్మ. సో 4th వికెట్ కి సూర్యకుమార్ యాదవ్. సో 5th వికెట్ కి హార్దిక్ పాండ్యా. సో 6th వికెట్ కి రాబిన్ విన్స్. ఈయన వికెట్ కీపర్ కూడా. సో 7th వికెట్ కి వచ్చేసి నమన్దీప్. సో ఇక్కడి వరకు అయితే బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది. సో ఇప్పుడైతే బౌలర్స్ అయితే వస్తారు. సో 8th వికెట్ కి మిచెల్ శాంటనర్. సో 9th వికెట్ కి అయితే అల్లా గఫాంజర్. సో 10th వికెట్ కి ట్రెంట్ బౌల్ట్. సో 11th వికెట్ కి వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. సో ఇది నా ప్లేయింగ్ 11. సో
దీంట్లో అయితే అందరూ అయితే కరెక్ట్ గా సరిపోయారు. బౌలర్స్, ఆల్రౌండర్స్, బ్యాటర్స్, ఓపెనర్స్ కరెక్ట్ గా ఫిట్ అయితే అయిపోయింది. సో గట్టిగా అనుకుంటే కొట్టేస్తుంది కప్పుని. సో ఇది ముంబై ఇండియన్స్ యొక్క నా ప్లేయింగ్ 11. సో మీకు ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఉంటే అది కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ వేరే వీడియోలో అయితే వెళ్దాం. అంతవరకు సెలవు. జై హింద్.